ప్రతిపక్షాలను అధికార వైసీపీ టార్గెట్ చేస్తుంది, కావాలని దాడులు చేయిస్తుంది అనేలా హాట్ కామెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడకు వచ్చిన ఆయన ఏమన్నారంటే, నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి, వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను సెక్యూరిటీ వాళ్ళను కట్ చేస్తున్నారు అని అన్నారు. ఆ తర్వాత మరో కామెంట్ కూడా చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అందుకే మనం ప్రోటోకాల్ పాటించాలి, నన్ను కలిసే వారందరితో ఫోటోలు దిగడానికి నేను సిద్ధమని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ గుండాలు అని ఇదివరకు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ అంటే అది వైసీపీయే అవుతుంది. తద్వారా వైసీపీ నుంచి తనకు థ్రెట్ ఉందనేలా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మధ్య టీడీపీ నేత నారా లోకేష్ తనకు జెట్ సెక్యూరిటీ భద్రతను పొందారు. తద్వారా ఆయన కూడా తనకు థ్రెట్ ఉందని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ నేతలు ఇలాంటి దాడులు చేయిస్తున్నారా, ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అంశం తెరపైకి వస్తోంది. పోలీసులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇదివరకు పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తరచూ తన ప్రసంగాల్లో పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. తద్వారా ప్రతిపక్షాలకు సరైన భద్రత లభించినట్లేదని వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకో 6 వారాల టైం ఉంది. ఈ సమయంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తాయి. అందువల్ల జరగరానిది జరుగుతుందేమో అని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నట్లు సీన్ కనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇస్తుందా లేదా అన్నది రేపు తెలిసే అవకాశం ఉంది.